వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. నా ఛానల్‌లో మోటివేషనల్ వీడియోస్ అప్‌లోడ్ చేయడం స్టార్ట్ చేసిన కొత్తలో వేలల్లో వ్యూస్ వచ్చేవి. ఇదంతా చూసిన నా సొంత వాళ్ళే జెలస్ ఫీల్ అయ్యి నన్ను లోకువ కట్టి మాట్లాడడం స్టార్ట్ చేశారు. "నువ్వు మోటివేషన్ చెప్తున్నావా? నీ మాటలు అసలేమీ అర్థం కావట్లేదు. నీ వాయిస్‌లో అసలు క్లారిటీ లేదు. నీకు మోటివేషన్ అనే కంటెంట్ అసలు సూట్ కావట్లేదు. దయచేసి వేరే వీడియోలు చెయ్యు" అని నన్ను చాలా తక్కువ చేసి మాట్లాడారు. నేను వాళ్ళ మాటలకి డీమోటివేట్ అయిపోయి, నా కంటెంట్‌కి అస్సలు రిలేటెడ్‌గా లేని టాపిక్స్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. నాకు తెలిసిన స్టిచింగ్ వీడియోస్, నాకు తెలిసిన కుకింగ్ వీడియోస్ అప్‌లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పటి నుండి వేలల్లో వ్యూస్ వచ్చే నా ఛానల్‌లో ఒక్కసారే వేల వ్యూస్ అన్నీ కూడా పదుల సంఖ్యలోకి పడిపోయాయి. అప్పటి నుండి నేను రియలైజ్ అయ్యాను. నేను ఏదైతే నమ్మానో అదే చేయాలి తప్ప, ఎదుటివారి మాటలు నమ్మి నేను డిస్టర్బ్ అవ్వకూడదు అని. మళ్ళీ మోటివేషనల్ వీడియోస్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేశాను. మంచి ఆడియో క్వాలిటీ, మంచి వీడియో క్వాలిటీతో వీడియోస్‌ని అప్‌లోడ్ చేశాను. 100కు పైగా వ్యూస్ రావడం స్టార్ట్ అయ్యాయి. 10-100, 100-1000 వరకు నా వ్యూస్‌ని పెరిగేలా చేసుకొని మళ్ళీ నేను కమ్‌బ్యాక్ అయ్యాను. నన్ను నేనే మోటివేట్ చేసుకున్నాను. ఆ దేవుడు ఎలా అయితే మనకి జీవితాన్ని ప్రసాదించాడో, అలాగే మనం కష్టాల్లో కూరుకుపోయినప్పుడు, మన కాన్ఫిడెన్స్ అంతా పడిపోయినప్పుడు, తిరిగి మళ్ళీ మనలో ఆత్మధైర్యాన్ని నింపి ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించేది మోటివేషనే. నా సొంత నిర్ణయాలతో నా భవిష్యత్తుని నేనే నిర్మించుకోవడానికి నాకు సహాయపడింది ఈ మోటివేషనే. ఇలాంటి మోటివేషనే మీ జీవితంలో కూడా మంచి మార్పుని తీసుకురావాలని, ఈ కంటెంట్‌ని మరింత బలోపేతంగా ముందుకు తీసుకెళ్లాలని ట్రై చేస్తున్నాను. ఈ వీడియోలో నా మాటలు మీ జీవితానికి ఎంతో కొంత ఉపయోగపడేలా ఉన్నాయని మీకు అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఒకప్పటి రోజుల్లో మనకి నచ్చని మనుషులు ఒకరో ఇద్దరో ఉండేవారు. కానీ ఇప్పటి రోజుల్లో నచ్చే మనుషులు ఒకరో ఇద్దరో ఉంటున్నారు. మిగతా వాళ్ళంతా నచ్చట్లేదు. కారణం రోజులు మారాయి. తప్పు మీలో లేదు. మరికొంతమంది ఇదే విషయం మీద ఓవర్ థింకింగ్ చేసేవాళ్ళు ఇలా ఆలోచిస్తారు. 100 మందికి నేను నచ్చట్లేదంటే తప్పు నాలోనే ఉందేమో అని వాళ్ళని వాళ్ళే సెల్ఫ్ బ్లేమింగ్ చేసుకుంటూ బ్రతుకుతారు. గుర్తుంచుకోండి, అబద్ధానికి ఎప్పుడూ కూడా 100 ముఖాలు ఉంటాయి. నిజానికి మాత్రం ఒక్కటే ముఖం ఉంటుంది. నమ్మండి, మిమ్మల్ని ద్వేషిస్తున్న ఆ 100 మంది అబద్ధానికి వారసులు. మీలో ఉన్న నిజాన్ని వాళ్ళు ఎప్పటికీ ఒప్పుకోరు. పోనీ ఇలా ఆలోచిద్దాం. ఒకవేళ మీరు మిమ్మల్ని ద్వేషిస్తున్న ఆ 100 మందిని ఎప్పుడైనా తిట్టారా? పోనీ కొట్టారా? పోనీ తెలుసో తెలియకో అవమానించారా? అయితే 100% తప్పు మీదే. మారాల్సింది కూడా మీరే. లేదు, మీరెప్పుడు ఎవరిని ఏమీ అనలేదు, మీ పనేదో మీరు చూసుకుంటున్నారు, వాళ్ళు మాత్రం వాళ్ళ పనులన్నీ మానుకొని మిమ్మల్ని ద్వేషించడమే పనిగా పెట్టుకున్నారు. అయితే ఎక్కువగా ఆలోచించకండి. తప్పు మీలో లేదు. వాళ్ళని మనం మార్చలేము. చాలా ముఖ్యమైన విషయం, మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, జీవితాన్ని జీవించడం అనేది ఒక గొప్ప కళ. అదెలాగో తెలియని వాళ్ళు ఇలాంటి విషయాల గురించి ఆలోచిస్తూ, ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తూ, ప్రతిరోజు బాధపడుతూ జీవితాన్ని నరకం చేసుకుంటున్నారు. లేదు, నేను చాలా వరకు నెగెటివ్ థాట్స్‌కి దూరంగా ఉంటున్నాను, అయినా నా జీవితంలో సంతోషం లేదు అనుకుంటే, ఇప్పుడు నేను చెప్పేది బాగా గుర్తుంచుకోండి. మన జీవితంలో మార్పు రావడం కోసం ఎప్పుడైతే మనం మంచి నిర్ణయాలు తీసుకుంటామో, అప్పుడే మనకి కొన్ని కష్టాలనేవి ఎదురవుతాయి. అవి కొంతకాలం మనల్ని చాలా ఇబ్బంది పెడతాయి. ఎవరు సపోర్ట్ అవసరం లేదు అని బ్రతికినప్పుడు కొంతకాలం మనం పేదరికాన్ని అనుభవించాల్సి వస్తుంది. మన మైండ్ సెట్‌కి సూట్ అయ్యే పర్సన్స్ ఎవరు మన లైఫ్‌లో ఉండరు. మన కాన్ఫిడెన్సే మనకి శత్రువుల్ని తెచ్చిపెడుతుంది. పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. లో ఇన్‌కమ్, లైఫ్ ఫుల్ ఆఫ్ స్ట్రగుల్స్. ఎన్ని బాధలున్నా ఎవ్వరికీ చెప్పుకోవాలి అనిపించదు. ఒంటరితనం, డిప్రెషన్, ఏం చెయ్యాలో క్లారిటీ ఉండదు. ఒక నిజంలో బ్రతకడం అంటే ఇంత కష్టంగా ఉంటుంది. కానీ నటించే మనుషుల మధ్య ప్రేమగా ఉంటూ మన వెనకే మనకి గోతులు తీసే మూర్ఖులతో ఉండడం కంటే కష్టమైతే కాదు. కొంతకాలం మనం మన కాన్ఫిడెన్స్‌ని కోల్పోకుండా ఉంటే, ప్రతిరోజు ఒక్కొక్క ఇటుక పేర్చి ఇల్లు కట్టినట్టు మన జీవితాన్ని మనమే అందంగా నిర్మించుకోవచ్చు.
ఒక చెత్త కుండీ పక్కన ఎక్కువసేపు ఎవరైనా నిలబడి ఉండగలరా? ఆ దుర్వాసన తట్టుకొని ఆ చెత్త కుప్ప పక్కన ఎక్కువ కాలం నిలబడితే ఏం జరుగుతుంది? నెమ్మదిగా మన ఆరోగ్యం కూడా చెడిపోతుంది. కొంతకాలానికి మనం ఇంకా జీవించడానికి పనికిరాము. అలాగే నెగెటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో ఎక్కువ కాలం ఉంటే కూడా జరిగేది ఇదే. మానసికంగా దెబ్బతీసి మనకి జీవితమే లేకుండా చేస్తారు. నువ్వు ఖచ్చితంగా మారాలి అనే రోజు వచ్చేంత వరకు దేవుడు నీకు ఇలాంటి సమస్యలనే నీ జీవితంలో పదే పదే ఇస్తాడు. నీలో మార్పు రావడం కోసం, నీ జీవితాన్ని నువ్వు జయించడం కోసం. ఈ వీడియోలో నేను మీ అందరికీ స్ట్రాంగ్గా ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మీ ఆలోచనల మీద క్లారిటీ తెచ్చుకోండి. అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తూ తప్పు నాదేనేమో, నేనే మారాలేమో అని మిమ్మల్ని మీరు సెల్ఫ్ బ్లేమింగ్ చేసుకోకండి. అలానే నెగెటివ్ పీపుల్ని మార్చాలి అనే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ఈ రోజులు మంచి రోజులు కావు. ఒక్క నెగెటివ్ పర్సన్ని మార్చాలి అనే ఆలోచనలు చేస్తే మీ టైంని మీరే వేస్ట్ చేసుకున్నట్టు. అలాంటి మనుషులు ఎంతకాలం మీ లైఫ్లో ఉంటే అంతకాలం మీరు మీ సంతోషానికి, మనశ్శాంతికి దూరంగా ఉండాల్సి వస్తుంది. చెడ్డ వాళ్ళని క్షమించి అవకాశాలు ఇస్తూ పోతే వాళ్ళు ఇంకా ఇంకా నటించి మీ ఆలోచనలను, రేపటి కోసం మీరు చేసుకున్న ప్లాన్స్ అన్నీ తెలుసుకొని మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ చావు దెబ్బ తీస్తారు. మీ సంతోషాన్ని లెక్క చేయని వాళ్ళు, మీకు విలువ ఇవ్వని వాళ్ళు, మీ విజయాన్ని చూసి పైకి నవ్వుతూ లోపల అసూయ పడేవాళ్ళు. అలాంటి మనుషుల్ని నమ్మడం అంటే మన పీక మీద మనమే కత్తి పెట్టుకోవడంతో సమానం. ఏ మాత్రం తేడా వచ్చినా పోయేది మన లైఫే. ఇలాంటి వాళ్ళలో కొంతమంది మహానటులుంటారు. వాళ్ళ మనస్థితిని కనిపెట్టడం చాలా కష్టం. సంవత్సరాలు సంవత్సరాలు వాళ్ళ కారణంగా మనకి మానసిక ప్రశాంతత ఉండదు. కొత్త ఆలోచనలు రానివ్వరు. మనకి గుర్తింపు వచ్చే విషయాలు ఏంటో మన పక్కనే ఉండి తెలుసుకొని వాటిని మనం సాధించకుండా చేస్తారు. మన జీవితంలో ఆనందాన్ని దూరం చేస్తారు. మనతోనే ఉంటూ మన విజయానికి కారణమయ్యే అవకాశాలని దూరం చేస్తారు. ఏ దారిలో వెళ్తే మనం బాగుపడతామో అలాంటి మార్పులు మన జీవితంలో రాకుండా చేసి మన సమయాన్ని వృధా చేస్తారు. ఇలాంటి మనుషుల వల్ల ఎంతో కాలం పాటు సఫర్ అయిన తరువాత కానీ మనకు అర్థం కాదు మనం ఏం కోల్పోయామని. ఇలాంటి మనుషులు మీ దగ్గర నుండి డబ్బు దోచుకోవాలని ఆశించరు. వాళ్ళు మీ సమయాన్ని, మీ మనశ్శాంతిని, మీ కలల్ని నెమ్మదిగా దోచేస్తారు. అలాంటి వారిని వీలైనంత తొందరగా గుర్తించకపోతే ఒకరోజు మీ జీవితాన్నే కోల్పోతారు. మన జీవితం బాగుండాలి అన్నా, నాశనం అవ్వాలి అన్నా దానికి కారణం మనం ఒకళ్ళమే కాదు, మన చుట్టూ ఉండే మనుషులు కూడా దానికి కారణం. ప్రతి అవకాశంలో ఒక సమస్యని వెతికి చూపించేవారు, ఈ పని చేయలేవు, చాలా కష్టం, నీ వల్ల కాదు, ఇలా మాట్లాడే వాళ్ళ మాటలు వింటూ ఉంటే కొంతకాలానికి మన మీద మనమే నమ్మకాన్ని కోల్పోతాం. ఏం చేయాలన్నా భయం అనే ఆందోళనలోకి వెళ్ళిపోతాం. అందుకే అలాంటి వాళ్ళని గుర్తించడం చాలా అవసరం. రోజంతా గాసిప్స్ చెప్తూ, పనికిరాని మాటలతో మన టైం వేస్ట్ చేస్తూ, మనకి ఐడియాస్ రాకుండా, మనకే తెలియకుండా మనల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళని గుర్తించాలి. ఎప్పుడూ మిమ్మల్ని ఏదో ఒక రకంగా బాధకి గురి చేస్తారు. ఎందుకంటే మీరు హ్యాపీగా నవ్వుకుంటూ ప్రశాంతంగా ఉంటే మీకు మంచి థాట్స్ వస్తాయి కాబట్టి వాళ్ళ పనులు మానుకొని మరీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడమే వాళ్ళ టార్గెట్గా పెట్టుకొని మరీ మిమ్మల్ని ఫోకస్ చేస్తారు. అయితే వీళ్ళని మీ లైఫ్లో నుండి ఒకసారి డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి వెల్కమ్ చెప్పొద్దు. ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నాం కదా, వీళ్ళు మహానటులు. ఏదో ఒక వంకతో మళ్ళీ మన లైఫ్లోకి ఎంటర్ అవ్వడానికి వీళ్ళు యూజ్ చేసే టెక్నిక్ ఏంటో తెలుసా? యాక్టింగ్, సింపతి, ఎమోషనల్ బ్లాక్మెయిల్. మీ మనసు ఎంత మంచిగా ఉంటే అంత తొందరగా విరగ్గొట్టచ్చు. ఇలాంటి వాళ్ళని మీ లైఫ్లోకి మళ్ళీ రాకుండా చేయాలంటే మీరు మరింత కఠినంగా మారాల్సిందే. తప్పదు. నో ఎక్స్క్యూజెస్. పెంట అని తెలిసిన తర్వాత దాన్ని ఎక్కడ వదిలించుకోవాలో అక్కడ వదిలించుకోవడం మంచిది. అంతేగాని ఒంటికి పులుముకొని తిరగకూడదు. గుర్తుంచుకోండి, మన వాళ్ళు అంటే కష్ట నష్టాలని మనతో సమానంగా భరించేవాళ్ళు. లాభం కోసమో నష్టం కోసమో కాదు, మన ఆనందం కోసం మాత్రమే మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళు.
ఎవరితో ఉంటే మనం నవ్వుతూ ఉంటామో, ఎవరితో ఉంటే మనం టెన్షన్స్ అన్నీ మర్చిపోయి పీస్ ఆఫ్ మైండ్‌తో ఉంటామో, ఎలాంటి వాళ్ళతో మాట్లాడితే ఎక్కువగా పాజిటివ్ థాట్స్ జనరేట్ అవుతాయో, మన కాన్ఫిడెన్స్ మరింత పెరుగుతుందో, మనకి ఎక్కువ ధైర్యం వస్తుందో, అలాంటి మనుషులతో జీవితాన్ని నింపుకోవాలి. ఎక్కువ బాధలు, తక్కువ సుఖాలు. అది కాదు జీవితం అంటే. ఎప్పుడో ఒకసారి బాధ, ప్రతినిత్యం ఆనందం. అదే జీవితం అంటే. లివింగ్ లైఫ్ ఈజ్ ఎన్ ఆర్ట్. జీవించడం అనేది ఒక గొప్ప కళ. నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఆగిపోతే నీ జీవితమే ఒక ప్రశ్నలా మిగిలిపోతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.